పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు నయా పోస్టర్. దిస్ ఇస్ ప్రజ్ఞ. ప్రతి వారం ఒక సెలబ్రిటీ బిగ్ బాస్ హౌస్ నుంచి రావడం అయితే కామన్ కాబట్టి ఈ సండే వచ్చిన సెలబ్రిటీ ఎవరు అని అంటే ఆమె ఒక పొలిటీషియన్, అలానే ఉమెన్ ఎంటర్ప్రైనర్, అలానే బిగ్ బాస్ హౌస్లో ఒక గెస్ట్. ఆమె మాధురి. ఈమె గురించి అందరికీ తెలుసు. ఈమె ఎలా ఫేమస్ అయిందో కూడా అందరికీ తెలుసు. ప్రత్యేకంగా మళ్ళీ చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఎగ్జాంపుల్స్తో. అయితే ఈమె బయటికి రావడానికి కారణం ఏమై ఉండొచ్చు? ఆమె అంటున్నారు, నేను లోపలికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళాను, బయటికి రావాలి కాబట్టి వచ్చాను. అంటే మొత్తం ఆమె డెసిషన్ మీదే అక్కడ బేస్ అయి ఉందంటారా? అంటే ఇక్కడ పబ్లిక్ది కానీ, బిగ్ బాస్ది కానీ, ఆడియన్స్ది కానీ ఎవరు డెసిషన్స్ అనేవి బేస్ లేవంటారా? అంటే ఆమె బిగ్ బాస్ బస్లో శివాజీ గారితో చెప్తుంది, నేను లోపలికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళాను, బయటికి రావాలి కాబట్టి వచ్చాను అని అంటుంది. సో అంటే ఆమె అనుకున్నప్పుడు వెళ్ళడానికి, అనుకున్నప్పుడు రావడానికి అదేమన్నా అత్తారిల్లు పుట్టిల్లు అట్లా లైక్ ఆమె అలా అనుకోండొచ్చేమో మేబీ. అయితే ఆమె బిహేవియర్ వైజ్కి వస్తే మాత్రం ఇప్పుడు ఒక పర్సన్, అవతల పర్సన్ చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా మనం మాట్లాడే విధానం ఎలా ఉండాలంటే కొంచెం సాఫ్ట్గా ఉండాలి. అండ్ మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి కొంచెం బ్రాడ్ మైండెడ్గా, పీస్ఫుల్గా, సాఫ్ట్గా మాట్లాడాలి. ఒకవేళ గొడవకు వస్తే గొడవలానే మాట్లాడాలి, అది కామన్ కాబట్టి. అయితే ఈమె సాఫ్ట్గా మాట్లాడినా కూడా నోరేసుకొని ఏంటి, అవును నేను ఇదే చేస్తా, అయితే ఏంటి, నీకోసం నేనేమి ఇక్కడికి రాలేదు, నిన్ను ఎంటర్టైన్మెంట్ చేయడానికి నేనేం రాలేదు, ఇలాంటి మాటలు, ఇలాంటి బిహేవియర్తో బయటకు వచ్చింది అని అయితే శివాజీ గారు బిగ్ బాస్ బజ్లో అయితే చెప్తారు. కానీ దానికి కూడా ఆమె అగ్రీ చేయదు. ఎందుకంటే ఆమె సమ్ ఫ్యామిలీ రీజన్ వల్ల, బర్త్డే ఉంది అన్న కారణం వల్ల బయటికి వచ్చాను అని ఆమె చెప్పింది. సో November 4 శ్రీనివాస్ గారి బర్త్డే ఉంది, దానివల్ల నేను బయటికి రావాలి అని అనుకున్నాను. నేను సెల్ఫ్ నామినేటెడ్ చేయించుకున్నాను నేనే తనుజాకి చెప్పి, కాబట్టి నేను బయటికి రావాలనుకున్నాను, వచ్చాను. ఇంకోటి ఆయన అడుగుతారు, మీరు మళ్ళీ లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ వస్తే భరణి గారు శ్రీజ లాగా మీరు వెళ్తారంటే నేను వెళ్ళను అని అంటది. అంటే బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్గా పర్సనాలిటీ బిల్డ్ చేసుకోవడానికి, లేదా మనం కొంచెం డెవలప్ అవ్వడానికి అదొక మంచి ప్లాట్ఫామ్గా తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఈమె కేర్లెస్గా, రెక్లెస్గా నేను మళ్ళీ వెళ్ళను అంటే అది అసలు బిగ్ బాస్కి ఈమె ఎలాంటి ఇంపార్టెన్స్ అయితే ఇవ్వలేదు. బట్ ఈమెను ఎలా కంటెస్టెంట్గా తీసుకున్నారో నాకైతే తెలీదు. జస్ట్ బిగ్ బాస్లో ఉండాలి కాబట్టి ఫేమస్ అయిన వాళ్ళు అని ఈమెను తీసుకున్నారేమో, పిక్ చేసుకున్నారేమో అని అయితే నాకు అనిపిస్తుంది. బట్ మీకేమనిపిస్తుందో ఏమో కామెంట్స్ రూపంలో అయితే మాకు తెలపండి. అండ్ ఇంకోటి, ఈమె బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి రీజన్ ఇద్దరు జంటల్ని విడగొట్టడానికి. ఒకటి రీతు పవన్, ఇంకోటి కళ్యాణ్ తనుజ. సో వీళ్ళిద్దరూ ఈ రెండు జంటలు అనేవి బయట చాలా ఇదిగా పోర్ట్రేట్ అయ్యాయి అని ఆమె అనింది. లోపలికి పోగానే ఈమె అలానే రమ్య ఇద్దరు కలిసి వీళ్ళిద్దరిని ఎలా అయినా, ఈ బాండింగ్స్ని ఎలా అయినా మనం బ్రేక్ చేయాలి, బిగ్ బాస్ ఆడడానికి వెళ్ళలేదన్నమాట, బాండింగ్స్ని బ్రేక్ చేయడానికి వెళ్ళారు. వీళ్ళు బిగ్ బాస్ మీద అంత కాన్సన్ట్రేషన్ పెట్టలేదు, బాండింగ్స్ మీద పెట్టినంత కాన్సన్ట్రేషన్. అయితే రమ్య అయితే దాని మీద స్టాండ్ అయ్యింది. ఐ రెస్పెక్ట్ హర్, ఎందుకంటే ఆమె అనుకున్న దానికి వెళ్ళింది కాబట్టి అయింది. బట్ ఈమె బాండింగ్స్ విడగొడదామని పోయిన ఆమె బాండింగ్లో పడిపోయింది. అది ఎవరి బాండింగ్లో అది మీకు తెలుసు, తనుజ. ఫస్ట్ తనుజాని అంతా హేట్ చేసిన ఆమె తర్వాత మళ్ళీ తనుజ చాలా జెన్యూన్ పర్సన్, ఫేక్ ఫేస్ కాదు, అమ్మాయి చాలా జెన్యూన్గా ఉంటుంది, హెల్తీ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తుంది అని ఈమె చెప్పింది. అంటే లోపల మేబీ ఏం జరిగి ఉండొచ్చో మనకి మొత్తం చూపించారు కాబట్టి లైవ్ చూసే వాళ్ళకి అదంతా తెలుస్తుంది, లోపల ఉండి అనుభవించే వాళ్ళకి కూడా తెలుస్తుంది, చూసే వాళ్ళకి ఏం తెలియదు. సో తనుజ మీద అయితే ఈమె బాండింగ్ పెంచుకునింది. ఆ బాండింగ్ వల్ల ఈరోజు మళ్ళీ బయటికి రావాల్సి వచ్చింది. అండ్ బిగ్ బాస్లో ఏమవుతుందంటే అందరు బాండింగ్స్ మీద బయటికి రావడం అయితే జరుగుతూ ఉంది. అండ్ ఇంకోటి, భరణి గారు లోపలికి వెళ్ళిన తర్వాత ఎలాంటి బాండింగ్స్ పెట్టుకోను అని అన్నారు. బట్ లోపలికి రాగానే దివ్యతో బాండింగ్ అనేది అలానే మితిమీర వెళ్ళిపోతున్నారనేది ఈమె బిగ్ బాస్ బజ్లో శివాజీ గారితో చెప్పింది. అసలు ఆయన వయసుకు తగ్గట్టు బిహేవ్ చేయడం లేదు అని. బట్ ఈమె వయసుకు తగ్గట్టు ఈమెం బిహేవ్ చేసిందో నాకైతే తెలియడం లేదు. ఎందుకంటే నోరేసుకొని పడిపోవడం, అందరూ దృష్టిలో బ్యాడ్ అవ్వడం తప్పించి ఆమె ఇంకేం చేయలేదు. బట్ ఆమె ఇంటెన్షన్స్ అండ్ గేమ్ ఆడే విధానం కానీ,
అండ్ సంచాలక్గా చేసిన తీరు కానీ చాలా బాగుంది. ఎందుకంటే ఫేర్గానే ఆడింది, ఫేర్ డెసిషన్సే తీసుకునింది. బట్ ఎందువల్ల నోరు వల్ల మేబీ ఆమె బ్యాడ్ అయి ఉండొచ్చు, బయటికి వచ్చి ఉండొచ్చు. సో నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరు బయటకు వస్తారు అనేది అయితే బిగ్ బాస్ చూస్తూ ఉన్నాం, తెలుస్తుంది. సో ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నయా పోస్టర్.